వెంకటరెడ్డి గారు, బిఆర్ఎస్ బిఆర్ఎస్ అనేక సమస్యలు ఉన్నాయి కదా. బిఆర్ఎస్ నాయకులను పూర్తిగా విమర్శిస్తూ కొంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ, అది కూడా ఇక్కడ తన తండ్రిని ఉగ్రవాది కసబ్తో పోల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అలా కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకిస్తూ, బీజేపీ మాత్రం కక్షపూరిత రాజకీయాలతోనే, తన తండ్రి పైన ఉన్నటువంటి కక్షతోనే తనని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు అని, అలాగే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కలిసి పనిచేయబోతున్నాయని ఆవిడ విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు రోజా గారు కవిత మాట్లాడిన దాంట్లో టోటల్ గా 4 మాసాలుగా ఆమె పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది. చీకట్లో ప్రయాణం చేస్తుంది, ఎక్కడ ప్రయాణం చేయాలని అర్థం కాక ఆ కుటుంబ రాజకీయ అంతర్గత కుమ్ములాటలు, కొట్లాటలు, పదవులు, ఆస్తులు, వాటన్నిటికీ సంబంధించినటువంటి విషయం లోపల ఆమెకు అభిప్రాయ భేదాలు ఉన్నమాట వాస్తవం, స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఆమె మాట్లాడింది వల్ల కౌన్సిల్లో నాకు అర్థం కాలేదు. ఒక చట్టాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నటువంటి నేను ఆమె మాట్లాడిందని ఏం మాట్లాడింది? ఆ కుటుంబ వ్యవహారాలు, ఆ పార్టీ వ్యవహారాలు, ఈ రెండు మాట్లాడడానికి గౌరవ సుఖేందర్ రెడ్డి గారు మండలి చైర్మన్ ఎట్లా పర్మిషన్ ఇస్తాడండి? అదే ప్రజా సమస్యరా? ప్రజల కోసం జరిగినటువంటి దాని మీద ఏమైనా మాట్లాడిందా? గత ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా చేసింది అనేటువంటిది వల్ల ఏదో ఒకటి 2 సందర్భాల లోపల ఉద్యమకారులని ఆమెకు తెలియదా? కవిత యొక్క రాజకీయ భవిష్యత్తు ఏందండి నాకు అర్థం కాలేదు. ఆమె కేసీఆర్ గారు కూతురు, సరే ఉద్యమంలో మాతో పాటు మా తర్వాతనే వచ్చింది. కేసీఆర్ గారు కూతురు కాబట్టి ఆమె మీద కెమెరాలు మీరు పెడతారు, బాగా ప్రచారం వస్తుంది, 4 మాటలు మాట్లాడతారు, పదవులు అనుభవించరు, అన్ని రకాలుగా అనుభవించిన తర్వాత ఇలా 1000 ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రకు పోయినట్టుగా ఆమె ప్రవచనాలు చెప్తుంది మనకి. అవి లైవ్ లో అందరూ చేసి మీరు మాకు చర్చకు పెట్టి మమ్మల్ని మాట్లాడమంటున్నారు. ఏ రకంగా సమంజసమో చెప్పండి ఇది. ఇప్పుడు జరిగిన దాంట్లో ఆమె పదవుల తండ్రిని ఎందుకు టార్గెట్ చేయడం లేదు? దీనికి అంత కారకులు ఎవరండి? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రకరకాలుగా చెప్తుంది కదా. తండ్రిని ఎందుకు టార్గెట్ చేయలేదండి? తండ్రిని టార్గెట్ చేయాలి కదా. దీనికి అంత అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడా కేసీఆర్ గారు? కాదు, దేవుడు దేవుడు అని చెప్తున్నారు కదా కేసీఆర్, దేవుడు. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలే మ్యానిపులేట్ చేస్తున్నాయి దేవుణ్ణి. రామ్మోహన్ రావు చెప్పినారు కదా, దేవుడి దగ్గర దయ్యాలు ఉండవు, దయ్యాల దగ్గరనే దయ్యాలు ఉంటాయి. పెద్ద దయ్యం, చిన్న దయ్యం ఇట్లా ఉంటది. నేనేమంటున్నా అంటే రోజా గారు, ఇదంతా ప్రజలను భ్రమల్లోకి దించడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి, ఎట్టుపోవాలో తెలియనటువంటి పరిస్థితుల మాట్లాడుతున్నటువంటి కనపడుతున్నటువంటిది. ఏదైనా ప్రజలకు సంబంధించిన ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 4 మాసాల కింద స్పీకర్ ఫార్మేట్ లో ఆమె రాజీనామా చేసిందండి, అందరికి తెలుసు. 4 మాసాల తర్వాత ఇవాళ ఆమోదించండి అని మళ్ళీ గౌరవ సుఖేందర్ రెడ్డి గారిని మండలి చైర్మన్ ను విజ్ఞప్తి చేస్తే ఆయన మాట్లాడింది ఏదో విచిత్రంగా ఉంది. మళ్ళా భావోద్వేగాలతో ఉన్నట్టున్నది. ఇది ఎక్కడి కథలండి? ఇవేం మాటలండి? ఒక రాజీనామా చేసినారు. రాజీనామా ఆమె చేసినటువంటి ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద నేను రాజీనామా చేస్తున్నానంటే ఒక అర్థం ఉంటుంది. అవన్నీ చెప్పకుండా ఏవో అంతా సోది చెప్పి ఇవాళ ప్రజలని మభ్యపెట్టేది. దీని వెనకాల పెద్ద కుట్ర ఏముంటదండి? తప్పకుండా ఎవరో ఒక పార్టీ, ఇప్పుడు మా వైపు అయితే మా మీద అయితే ఆమె ఒంటికాల మీద నిలేస్తుంది, మాకు వాళ్ళకి ఏదో ఉన్నది బంధుత్వం ఉంది అని చెప్తున్నటువంటిది. ఇప్పుడు ఒక్కటి, ఏ ఆరోపణలు లేకుండా, ఆరోపణలు కావచ్చు, ఆరోపణలు లేకుండా ఆమె జైలుకు వచ్చింది. పోవడానికి కేసీఆర్ గారు చెప్పమనండి, నా కోసమే నా బిడ్డను జైలుకు పంపించినారు బీజేపీ వాళ్ళని చెప్పాలి కదా. ఇప్పుడు మరి ఆ పార్టీ ప్రతినిధి ద్వారా మాట్లాడాలి కదా. యాక్చువల్ గా పార్టీ ప్రతినిధులు కూడా మనము అప్రోచ్ అయ్యాము, కానీ వాళ్ళు ఎవరు అందుబాటులోకి రాలేదండి. ఎవరు మాట్లాడరు. అన్ని ఒక డ్రామా నడుస్తుంది ప్రజలను డైవర్ట్ చేయడానికి. గత ప్రభుత్వము, కాంగ్రెస్ రెండు కూడా ఒక పద్ధతి లోపల. ఇప్పుడు చరిత్ర ఏం చెప్తున్నటువంటిది, పార్టీ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద చాలా రకరకాల సమస్యలు వస్తున్నాయి వాళ్ళకి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆమె డైరెక్ట్ గా దీనికి అన్నిటికీ కారకుడు, కళ్ళు మూసుకున్నటువంటి మా నాన్న కారణం చెప్తుందా? చెప్పడం లేదు. మనకు అర్థమైంది. మీరు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ గా కేసీఆర్కి తెలియకుండా చీమ చిట్టుక్కు మనదు. ఆయన పెట్టినటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్ లో మాట చెప్పినాడు కదా, ఆదిలాబాద్ లో చెట్టు మీద చీమ పోతుంటే కూడా ఇక్కడ కనపడుతుంది చెప్పినాడు అది ప్రారంభం చేసినప్పుడు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని మీరు డైవర్ట్ చేసే రాజకీయాలను మీరు ఇవాళ చేస్తున్నటువంటిది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. అది సానుభూతి వస్తుందా? అయ్యో పాపం అని వస్తుందా? మీరు ఉన్నంతకాలం మీ పదవులు పార్లమెంటుకు పంపించినారు, పార్లమెంట్లో ఓడిపోతే వెంటనే నిమిషం కూడా ఆలోచన లేకుండా చాలా మంది ఉద్యమకారులకు రానటువంటి పోస్ట్ మీకు వచ్చింది. ఉద్యమకారుల గురించి ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది.
ఇప్పుడు మాట్లాడితే ఎవడు ఎవడు వినాలో చెప్పండి, ఎవడు నమ్మాలో చెప్పండి. ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, ఆ విధానాలు మంచిగా అని చెప్పిన ఇవన్నీ ఎవడు నమ్మాలా? మన పదవి పోయినప్పుడు, మన రాజకీయ భవిష్యత్తు అస్తిత్వం అనేటువంటిది అనేక రకాల సంక్షోభంలో ఉన్నప్పుడు మాట్లాడేటువంటి బలహీనమైన రాజకీయ వాదన కవిత మాట్లాడింది అంటే మనకు స్పష్టంగా కనపడుతున్నట్టు ఒక అంశం కింద అంటే ఇది అందరూ క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఆస్తుల పంచాయతీ కాదు, ఇది ఆత్మగౌరవం పంచాయతీ అని చెప్పారు. ఎవరి ఆత్మగౌరవం? ప్రజల ఆత్మగౌరవం, ఆమె ఆత్మగౌరవం. ఆమె ఆత్మగౌరవమే. ఆమె ఆత్మగౌరవం మాకెందుకండి? ఆమె ఆత్మగౌరవం మా చట్టసభలో ఎందుకు మాట్లాడాలి గంటసేపు? ప్రజల ఆత్మగౌరవము, తెలంగాణ వాదుల ఆత్మగౌరవం, ఉద్యమకారుల ఆత్మగౌరవము, సామాజిక ప్రజల ఆత్మగౌరవము, రైతుల ఆత్మగౌరవం అంటే వింటాం మేము. ఆమె ఆత్మగౌరవం తెచ్చి మాకందరికి ఎంత రుద్దుతున్నారు బురద. కాబట్టి అసలు వాళ్ళు సరే మీరు కొంతకాలం చర్చలు పెడతారు, ఎవరన్నా ఒక్కరన్నా కీలకమైన నాయకుడు వెంట వెళ్ళినాడా? ఆ పార్టీలో నుంచి వెళ్ళినాడా, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చినాడా? వ్యక్తిగా వెళ్తారు, శక్తిగా వస్తారు. సరే కళలు కనొచ్చు, ఇది ఇష్టమని కలర్ ఫిల్మ్, చాలా మంది వచ్చినారు, చాలా మంది పోయినారు, పార్టీలు పెట్టినారు, వచ్చినారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. మనకు తెలిసినటువంటిది తెలంగాణలో ఏదో ఉద్యమ కాలంలో ఉద్యమ ఆకాంక్షల మేరకు ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం, మీరు అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. లేకపోతే మీ అడ్రస్ ఎక్కడ, మీరెక్కడ, ఏం జరుగుతుంది అనేటువంటి ప్రజలకు తెలియదా? కాబట్టి ఈ చర్చ అనేటువంటిది ఏదైతే ఆమె చేస్తున్నటువంటిదో, మరి ఏ కేసు లేకుండానే మా కేసులు బుక్ అయినాయా? సిబిఐ కేసులు, ఈడీ కేసులు బుక్ అయినాయా? మరి దాంట్లో ఇప్పుడు అంటుంది మనకైతే తెలుసు కదా, బాలరాజు గారు చెప్పినారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఆమెను బెయిల్ తీసుకురావడానికి అనేటువంటిది పార్టీలో మనకు అందరికీ తెలిసిందే కదా. మీడియా నేను కళ్ళు గప్పలేం కదా. ఇప్పుడు నాకు ఎవరిని పట్టించుకోలేదు అంటే మరి ఎట్లా? ఇవన్నీ శేష ప్రశ్నలు ప్రజల ముందు ఉన్నాయి కాబట్టి అది సానుభూతి మాత్రం రాదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం.